ఒక కీలక సమావేశం జరగబోతోంది వైఎస్ఆర్సీపీలో. అది కూడా అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అనే దాని మీద ఎమ్మెల్యేలతోనూ అలాగే కీలక నేతలతోనూ జగన్మోహన్ రెడ్డి చర్చించబోతున్నారు అనే తాజాగా అందుతున్న సమాచారం 12వ తేదీన. ఎందుకంటే రేపు బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే వీళ్ళందరి సభ్యత్వాలు రద్దవుతాయి అనేది, అంటే 60 రోజులు హాజరు కాకపోతే రద్దవుతాయి అనేది. అందులోకి ఈసారి 3 వారాలు పెట్టబోతున్నారు సభ. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ శాసనసభా పక్షం నుంచి ఒక లీడర్ని ఎన్నుకొని ఈయనే వైసీపీ శాసనసభా పక్షం నుంచి లీడరు అనేది స్పీకర్కి ఒక లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోయినా ఈ మిగిలిన 10 మందిలో నుంచి ఒక వ్యక్తిని, ఒక ఎమ్మెల్యేని వైసీపీ శాసనసభా పక్షం నుంచి లీడర్ అని చెప్పి ఎన్నుకునే అవకాశం ఉంది ఈ సమావేశంలో. అందుకే సమావేశం పెట్టబోతున్నారు, కీలక సమావేశం అనేది. ఎందుకంటే చాలామంది కొత్తగా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఈసారి. వాళ్ళు అసెంబ్లీలో అధ్యక్ష అని పిలవాలనుకుంటున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు, గలం విప్పాలనుకుంటున్నారు. అయితే వైసీపీ తరపు నుంచి సీనియర్గా ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని శాసనసభా పక్షం లీడర్గా ఎన్నుకుని ఆ 10 మందిని పంపిస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు సభకు వెళ్ళి సంతకం పెట్టి బయటకు వచ్చేస్తారా వేటు పడకుండా? కానీ ఏదో ఒక నిర్ణయం అయితే రేపు తీసుకోబోతున్నారు.